హాయ్, నమస్తే అండి. సో ఈరోజు నేను చూపించబోతున్నాను అద్భుతమైన మష్రూమ్ మసాలా కర్రీ. ఊర్లల్లో ఉండే కర్రీ. ఇదిగోండి, ఊర్లల్లో ఎట్లా ఉండేవాళ్ళంటే మనం నాటుకోడి మటన్ కర్రీ ఎట్లా వండుతాం అట్లా ఉండేవారు. సింపుల్గా పల్లెటూరు స్టైల్లో మష్రూమ్ కర్రీ. పోపు గీపు ఏం వేసేది లేదు, డైరెక్ట్ నూనె కాగింది. ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్ ఒకటి ఫుల్, ఇంత ఆనియన్, ఎలాంటి పోపు లేదు. ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వండి మంచిగా, కలర్ వచ్చేదాకా. ఇదిగోండి, ఇప్పుడే లైట్గా కలర్ టర్న్ అవుతుంది, చూసారా? లైట్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ ఫుల్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగుచున్నది. మష్రూమ్స్ కరెక్ట్గా చెప్పాలంటే 5-6 నిమిషాల్లో ఉడికిపోతాయండి. మనం సరైన ఫ్లేమ్ ఇచ్చి మంచిగా సరైన మూత పెట్టి చేస్తే జస్ట్ 5-6 మినిట్స్లో కూడా మంచిగా ఉడికిపోతాయి. సో అందుకనే దాని ప్రిపరేషన్ మొత్తం ముందే చేసేస్తున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 30 సెకండ్స్ వేగనివ్వండి చాలు. ఆ తర్వాత మష్రూమ్స్ కంటే ముందు వేస్తున్నాను టొమాటోస్, 2 మీడియం సైజ్ టొమాటోలు ఇట్లా సన్నగా కట్ చేసినాయి. టమాటాలు వేసిన తర్వాత సిమ్ చేసి ఒక 2 మినిట్స్ మూత పెడదాం. సో మంచిగా ఉడికింది, చాలు. ఇలాగా ఒక 2 మినిట్స్ అంతే. ఇప్పుడు వేస్తున్నాను నేను మష్రూమ్స్. ఇది యాజ్ ఇట్ ఈస్గా చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసుకుందాం పసుపు, ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఫుల్ ఉప్పు, అండ్ ఈ కర్డ్ మా అమ్మమ్మ వేసేది కాదండి, నేను వేస్తున్నాను. మష్రూమ్ కర్రీ యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా చేసి ఇలాగే పెట్టండి. నేను చెప్పాను కదా, చిన్న మష్రూమ్స్ తెచ్చుకోండి. మటన్ మష్రూమ్ లాగే అండి, కట్ చేయొద్దు. సో టమాటాలు కలిపినాక 1 మినిట్ ఉంది. ఆ తర్వాత కర్డ్, ఉప్పు, పసుపు వేసి ఇంకొక 2 మినిట్స్ మగ్గనిద్దాం. అంటే టోటల్ 5 మినిట్స్ అయింది ఇప్పటిదాకా మనం పొయ్యి మీద వేసి. పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడే వేసేయండి, ఉడుకుతాయి మిర్చి. కొంచెం మీడియం ఫ్లేమ్ పెడదాం, మరీ చిన్నగా ఉన్నట్టుంది. మీడియం ఫ్లేమ్. ఇప్పుడు పొయ్యి మీద పక్కన మన కెటిల్ ఉంది కదా. సో మన కర్రీస్లో కూడా వేడివేడిగా ఉన్న కర్రీలో రెగ్యులర్ వాటర్ పోసిన దానికన్నా హాట్ వాటర్ పోస్తే దానికి ఉన్న సాఫ్ట్నెస్ తగ్గకుండా ఉంటుంది. మంచిగా 1.5-2 మినిట్స్ ఉడికింది. పెరుగులో కారం వేసేద్దాం, కొద్దిగా కరివేపాకు. కారం 1.5 టీ స్పూన్ వేసాను నేను. మీరు తిన్న దాన్ని బట్టి వేయండి. ఆయిల్ చూసారా, కొంచెం కొంచెం పైకి వస్తుంది. జస్ట్ 1.5 మినిట్ అయింది అంతేనండి కారం వేసి. నేను కొన్ని హాఫ్ కప్ వాటర్ పోస్తున్నా, చాలు. దీనిలో ఇప్పుడు మనం మసాలా వేస్తున్నాను. వా, అదిరిపోయే రుచి, సూపర్. చలో, ఆల్మోస్ట్ అయిపోయింది. మటన్ మసాలా వేసిన ఒక 2 మినిట్స్ ఉంచండి అంతే, అవసరం లేదు. మొత్తం కలిపి 10 నిమిషాల్లో కర్రీ అయిపోతుందండి. దట్స్ ఆల్. ఇప్పుడు మీకు నీళ్లు పోసినట్టు ఎక్కడైనా ఉందా? కానీ ఆ గ్రేవీ మాత్రం సరిపోని ఉంటుంది. ఆయిల్ అట్లా పైకి తేలితే, ఎంత గ్రేవీ ఉన్నా కానీ ఆయిల్ పైకి తేలుతుందండి. దాని ఉద్దేశం ఏంటంటే ఆయిల్ కర్రీని వదిలిపెట్టింది అంటే కర్రీ పూర్తి స్థాయిలో ఉడికింది అని అర్థం, గుర్తుపెట్టుకోండి. వెజిటబుల్ పులావ్. కొంచెం నోట్లో నీళ్ళు ఉరటం అనగానేమి అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. నన్ను దీనిలో మంచి కలుపుతున్నా. సూపర్ అబ్బా, అది ఇది ఆ పదాలన్నీ నిజమైన అర్థం తెలియాలంటే ఇది ఒకసారి తిని మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. చాలా బాగుందండి, తప్పకుండా చేయండి. చేసే ముందు బాగుంటే కనుక ఒక్కసారి నన్ను తలుచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.